సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోని మైల్ స్టోన్ డెవలపర్స్ వద్ద బీడీఎల్, ఓడీఎఫ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఇస్నాపూర్లో 2017 సంవత్సరంలోని గడ్డం శ్రీనివాసరెడ్డి అనే రియల్టర్ లేఅవుట్ చేసి ప్లాట్స్ అమ్మారన్నారు. 390 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇంకా 40 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్లాట్స్ ఓనర్స్. తమ ప్లాట్స్ అధికారులు ప్రభుత్వం ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు. మేము 2017 నుంచి అఫీషియల్గా మా సొసైటీ అకౌంట్ నుంచి వాళ్ళ యొక్క కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేశాము. 2017 నుంచి 2023 వరకు దాదాపుగా 38,50,00,000 మేము ట్రాన్స్ఫర్ చేశాము. అందులో ఈ 40 మందికి సంబంధించిన పూర్తి సేల్ కన్సిడరేషన్ ఉంది. శ్రీనివాసరెడ్డి మనుషులైన ప్రవీణ్ గౌడ్ మరియు అతనితో పాటు దాదాపు 50 మంది లేడీస్ ఆడోళ్ళని తీసుకొని వచ్చి మేము అసలు షాక్ అయిపోయినాం. ఇంతమంది ఆడోళ్ళు ఈ సైట్లోకి వస్తారు ఎందుకు అని. కనీసం మా ప్లాట్ హోల్డర్స్ కంటే ఎక్కువ వాళ్ళే డబుల్ మెంబర్స్ లేడీస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా మీదకి వచ్చేస్తుంటే మేము ఒక క్షణం షాక్ గురై భయభ్రాంతులకు గురైపోయినాము. అసలు ఈ ఐడియా ఇలాంటి అటాకింగ్ అనేది మేము మొదటిసారి చూసినాము. బౌన్సర్స్ని పెట్టడం